సాయంకాలం వరకును. సాయంకాలం చేసి ఇప్పుడు కరివేంపాలని మొదలుపెట్టి వెంకటాపురం వరకు వెళ్ళి వెంకటాపురం నుంచి తీసుకొచ్చి గుళ్ళో పెట్టి కావిళ్ళన్నీ అక్కడ గుడి దగ్గర పెట్టి చక్కగా గుళ్ళో దర్శనం చేసుకొని ఒక్క ఆవిడ మీద ఒక్క ఆవిడ అలా దొంతులు పెట్టేసి అప్పుడు భోజనానికి వెళ్ళి భోజనం చేసి వచ్చి మర్నాడు పొద్దుట తెల్లవారు లేచి స్నానాలు చేసి అక్కడ తల్లిని దగ్గర ఉన్న కావిళ్ళు తీసుకొని ఇంటికి బయటకు తీసుకొచ్చి అప్పుడు అక్కడ టిఫిన్లు పెడతారు. టిఫిన్లు తినేసి అప్పుడు ఇళ్ళకి వెళ్తారు. మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడే. అలా 4 రోజులు పెడతారండి భోజనాలు. దేవుని మాత్రం అలా చేస్తారు. ప్రతి సంవత్సరం అలాగే చేస్తారా? ప్రతి సంవత్సరం అలా చేస్తారు. చాలా బాగా చేస్తారు గుడి దగ్గర అయితే మాత్రం. ఎక్కడ గొడవలు ఉండవు, ఏముండవు, శుభ్రంగా చేస్తారు. మందుగుడి సామాను కాల్చి తల్లిని తీసుకొచ్చేటప్పుడు మాత్రం పళ్ళు ఇలా గరేస్తారు చక్కగాను. చాలా బాగా చేస్తారు. అసలు ఎంత జనం వెళ్ళినా సరే అలా కూర్చొని అలా చూస్తారు తప్ప ఎక్కడ గొడవన్నా జరగదు. పార్టీ ఫీలింగ్లు గట్టా ఏ ఉండవు. ఎమ్మెల్యే వస్తుంది, అందరూ వస్తారు. చాలా బాగా చేస్తారు. అమ్మవారు పుట్టినూరు వెంకటాపురం నుంచి ఇక్కడ తీసుకొస్తారా? అంటే ఇప్పుడు మన తల్లి తీసుకెళ్తారు 15 రోజుల కిందట తీసుకెళ్లి అక్కడ పెట్టి అక్కడ నుంచి తీసుకొస్తారు అనమాట. ఈ రోజు భోజనాలు అవిని భోజనాలు కరివేంపాలలోనే జరుగుతాయి. వాళ్ళే పెట్టుకుంటారా? కమిటీ వాళ్ళు పెట్టుకుంటారా? కమిటీ వాళ్ళు అంటే 4 రకాలు మొత్తం హైదరాబాద్ నుంచి వస్తారు. ఈ నైట్ అంతా భోజనాలు పెడతారు. ఉదయం వైజాగ్ నుంచి వస్తారు, వాళ్ళు భోజనాలు పెడతారు. ఈ తర్వాత మాత్రం గుడి దగ్గర పెడతారు. జనాలు ఎవరన్నా మొక్కుబళ్ళు ఉంటే మొక్కుబళ్ళు తీసుకుంటారు. అమ్మవారు మహమైన అమ్మవారి అమ్మ చాలా మంచిదండి. ఎవరు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. చాలా బాగా చేస్తారు. అయితే కనక మహాలక్ష్మి గుడికి మీరు వెళ్ళి దర్శనం చేసుకొచ్చేసారు. అయితే దర్శనం చేసుకొచ్చారు. ఉదయం నుంచి కూడా అలా గుడికి వెళ్తానే ఉంటారు. ఖాళీ ఉండదు అసలు. రాత్రి 10 వరకు ఖాళీ ఉండదు. 10:30 అవుతేనే అప్పుడు ఖాళీ అవుతుంది. అప్పుడు మూసేస్తారు తల్లి. లోపల మొత్తం అన్ని కావిళ్ళు అన్ని పెట్టేసి అప్పుడు మూస్తారు. గుడి మూసేసి తెల్లవారు మళ్ళీ 6 గంటల నుంచి మళ్ళీ మొదలు పెడతారు. అలా 4 రోజులు చేస్తారు. 4 రోజులు కూడా పండగ అలా చేస్తానే ఉంటారు. పసుపు కుంకాలు అలా ఇచ్చుకుంటూనే ఉంటారు అమ్మవారికి 4 రోజులను. ఈ 4 రోజులు పసుపు కుంకాలు ఇచ్చుకుంటారు. మొక్కుబళ్ళు ఎవరు పడితే వాళ్ళు మొక్కుకొని మొక్కు భోజనాలు పెట్టుకొని పసుపు కుంకాలు ఇచ్చుకొని అలంకారం చేసుకొని తీరా జాగ్రత్త. చాలా మంది సాయంకాలం 6 గంటలకు వెళ్తామండి. 10:30, 11, 5 వస్తాం. అంతవరకు అన్ని చూసి వస్తాం. సంబరం పెద్ద సంబరం జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. దగ్గర 11 రోజులు అన్నీ వస్తాయి చూడడానికి. థ్యాంక్స్ అమ్మ. కనక మహాలక్ష్మి అమ్మవారి గురించి చాలా చక్కగా చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్.